ఇప్పటికే ఆర్థిక భారంతో కొట్టుమిట్టాడుతున్న వీధి విక్రయదారులకు అధికారులు ప్రజాప్రతినిధుల అనాలోచిత నిర్ణయాలు శాపంగా మారుతున్నాయి. ప్రభుత్వం స్కీములు గ్రాంట్ల రూపంలో ఇచ్చే నిధులతో నెట్టుకొస్తున్న మున్సిపాలిటీలలో ప్రజాధనాన్ని వృధా చేస్తూ చిరు వ్యాపారులను దివాలా తీయించే ప్రయత్నం చేస్తున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో జరుగుతున్న ఈ వ్యవహారంపై ఎంఎస్ న్యూస్ ప్రత్యేక కథనం. ఇది నల్గొండ మున్సిపాలిటీ. జనాభా 2 లక్షల పైమాటే, కానీ ఆదాయం అంతంత మాత్రమే. కొంతమంది అధికారుల నిర్లక్ష్యం, ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా వీధి విక్రయదారుల పేరిట అధికారులు ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు. నల్గొండ మున్సిపాలిటీలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వీధి విక్రయదారుల కోసం కొత్తగా డబ్బాలు ఏర్పాటు చేసింది. నిత్యం రద్దీగా ఉండే ఎన్జీ కళాశాల ముందు సుమారు 25 లక్షల రూపాయల వ్యయంతో 25 డబ్బాలు ఏర్పాటు చేశారు. అత్యంత రద్దీ ప్రాంతం కావడంతో ఒక్కో డబ్బా నెలకు 5,000 రూపాయలు అద్దె నిర్ణయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందే అప్పటి మంత్రి కేటీఆర్ వీటిని ప్రారంభించారు. కానీ ఎన్నికల కోడ్ రావడంతో వీటిని లబ్ధిదారులకు అప్పగించలేదు. ఆ డబ్బాలు పట్టించుకునే నాథుడే లేకుండా పోయారు. దీంతో గత్యంతరం లేక అక్కడి వీధి వ్యాపారులు అంతా ఆయా వ్యాపార సముదాయాల ముందే రోడ్లపై వ్యాపారాలు నిర్వహించుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ మనకు వీధి వ్యాపారులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు వారి సమస్య ఏంటి, వారు ఇబ్బంది పడుతున్నటువంటి ఆ ప్రాధాన్య సమస్య ఏంటి, వాళ్ళకి ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి అనేది వారిని అడిగి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా అసలు ఈ డబ్బాల పరిస్థితి ఏంది ఇక్కడ? ఎందుకు ఇక్కడ ఈ డబ్బాలు అనేది పట్టించుకోవడం నాదులు లేదా, లేకపోతే ఎందుకు అన్నారు? ఎందుకు అసలు అసలు ఎందుకు పెట్టిరు? అసలు ఈ డబ్బాలను ఎందుకు పెట్టిరు? అసలు మీకు తెలిసినది ఇస్తాను వేపించి లాస్ట్కి వచ్చేది ఆయన కేసీఆర్ పోయేవరకే ఆ డబ్బాలు అట్లా అయిపోయింది. ఇస్తలేదు. ఇప్పుడు ఏమంటారు మరి? తాళాలు ఇచ్చిండ్రు, మళ్ళీ తెల్లారి పాటగా వచ్చి ఆ కేసీఆర్ కొడుకు వచ్చి కట్ చేసిండు, అందరికి ఇచ్చిండు. మళ్ళీ వచ్చిండు, మళ్ళీ పోయింది. అందరం పోయి వచ్చేవరకే ఇంక ఇయ్యమని అన్ని కొనిపోయాను. మళ్ళీ తాళాలు తీసుకొని పోయారా? తాళాలు తీసుకుపోయాను. అయితే ఇప్పుడు మీకు రోడ్ల మీద నువ్వు ఇప్పుడు ఏ వ్యాపారం నీది? వ్యాపారం ఏంటి? కుండల వ్యాపారం. ఈ కుండల వ్యాపారానికి మరి మున్సిపాలిటీకి ఏమైనా చలనం కట్టించుకుంటున్నారా? మరి ఎట్లా? అప్పుడు కట్టినాం. అప్పుడు కట్టిరా? రోజు 50 కట్టినాం. రోజుకి 50 రూపాయలు. రోజు 50 కట్టినాం. ఫస్ట్ లో మాత్రం వచ్చిన కొత్తలా సంవత్సరానికి 800 కట్టినాం. సంవత్సరానికి 800 ఏది లేదు. 800 పోయినాయి, రోజు 50 పోయినాయి. ఇప్పుడు మా బతుకు పదార్థం. ఇప్పుడు ఎవరైనా వస్తారా మరి ఇటు మున్సిపాలిటీ నుంచి? అయ్యా ఇప్పుడు ఈ రోడ్డు పడ్డం కాదు, ఎవరు వస్తలేరు, అడుగుతారు. ఎవరు వస్తలేరు, ఏమి అడగట్లేరు. అంటే పాత ప్రభుత్వం బాగుందా, కొత్త ప్రభుత్వం బాగుందా? టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎట్లా ఉండేది నీకు? కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంచెం బాగానే ఉంది. ఇప్పుడు ఇది వచ్చిన కాడ నుంచి ఏది పట్టించుకుంటారు. అంటే నువ్వు కోరుకునేది పట్టించుకోవడం అంటే నువ్వు కోరుకునేది ఏంది? ఏముంది, కొద్దిగా అడ్డ ఇస్తే కుండలు అమ్ముకుంటాం. ఏమి ఇవ్వాలి? అడ్డ ఇస్తే కుండలు అమ్ముకుంటాం. ఇంకేముంది, ఏమి లేదు. అది డబ్బాల పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు ఈ డబ్బాలకు ఎట్లా టెండర్లు పెట్టిరా, లేకపోతే నెల కిరాయి లాగా అట్లా పెట్టిరా? ఎట్లా అసలు? ఏమో అప్పుడు కిరాయిలు ఇస్తానట. ఇప్పుడు ఆ కిరాయిలకు కూడా ఎవరికి ఇస్తలేరు. ఒక్కరోజు ఎంకరెడ్డికి పోతే ఖచ్చితంగా పోతే డబ్బాలన్నీ బీకిస్తాము, ఈ నుంచి ఆడికి చెడ్డు చేపిస్తాము. ఎవరు అంటే వాళ్ళు బతుకురా అని అన్నాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తారు? కిరాయి లేకుండా ఓన్లీ షెడ్ వేసి పెట్టిస్తా రోడ్డు గోడ మీద. కిరాయిలు అయితే అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కిరాయిలు అయితే పెట్టిరు. అప్పుడు కిరాయిలని పెట్టాను. అడ్వాన్స్ ఏమైనా పెట్టిరా? అడ్వాన్స్ ఇవ్వమంటే ఎవరు ఇయ్యలే, వద్దన్నారు. ఎంత అడిగారు అడ్వాన్స్? 50,000 కట్టమన్నారు. 5,000 ఆ కిరాయి ఇవ్వమన్నారు. 5,000 కిరాయి, 50,000 అడ్వాన్స్ అడిగారు. మాకేది వద్దయ్యా, ఇచ్చిన పోతామని ఇచ్చిన పోతాము అంతే. నువ్వు కోరుకునేది ఏంది మరి? ఇప్పుడు నీకు అంటే మీ పరిస్థితి ఏందన్నట్టు ఇప్పుడు? మాకు ఆ డబ్బాలు గోడ మీదకి షెడ్ చేసుకొని పోతాం. అంటే వీటిని పట్టించుకునే నాదు లేడు, ఈ డబ్బాలు అనేది తీసేయాలి, మేము ఇట్లనే బతికేస్తున్నాం అని చెప్పేసి నువ్వు చెప్పుకున్న విధానం అంతేనా? ప్రస్తుతం మనకి ఇక్కడ పండ్ల వ్యాపారి కూడా కనిపిస్తున్న దృశ్యం అయితే మనకు చూస్తున్నాము. వారిని అడిగి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బ్రదర్, అసలు ఈ డబ్బాల పరిస్థితి ఏంటి ఇక్కడ? అసలు మీకు గతంలో ఈ డబ్బాలు ఉన్నప్పుడు లేనప్పుడు ఎంతమంది ఇక్కడ వ్యాపారం చేసుకునేది? డబ్బాలు పెట్టిన తర్వాత ఎంతమంది వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది? ఇక్కడ చాలా మంది ఉండే ఇంత ముందు. ఇప్పుడైతే ఇంకా మొత్తం డబ్బాలు వేసి ఇస్తా, రోడ్ కటింగ్ అప్పుడు డబ్బాలు వేసి ఇస్తా అని చెప్పి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అని డబ్బాలు వేసారు. ఇంకా తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇంకా ఆ డబ్బాలు అట్లనే ఉన్నాయి. ఇంకా కొందరు అటు వెళ్ళిరు, మనం ఇక్కడ ఉన్నాం, అందరు ఎక్కడ అక్కడ వెళ్ళిపోయారు. ఇంకా ఇస్తా అని అయితే చెప్పిండు. మళ్ళీ కోమటిరెడ్డి సార్ అయితే చెప్పిండు ఈ డబ్బాలు తీసేసి. అయితే సుమారు ఇక్కడ మనకు ఎన్ని డబ్బాలు ఉండొచ్చు? ఇక్కడ 25 డబ్బాలు ఉన్నాయి. 25 డబ్బాలు ఉన్నాయి. 25 డబ్బాలు ఉన్నప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎంతమంది వ్యాపారం చేసుకుంటున్నారు ఇక్కడ? ఇప్పుడైతే ఇక్కడ డబ్బాలు ఉన్న కొంచెం అక్కడ ఇక్కడ అందరు వెళ్ళిపోయారు.
ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు ఒక 10 మంది దాకా ఇక్కడ ఉంటాం. ఇంకా గతంలో ఎంత మంది ఉండేది ఇక్కడ? ఇంకా చాలా మంది ఉండేది. అప్పుడైతే 20 మంది అట్లా 25 అట్లా మంది ఉండేది. వేరే వేరే ఒక్కొక్కరిది ఒక్కొక్క బిజినెస్ ఉండే. కుండలు అమ్మేది, పూలు ఉన్నారు, పండ్ల బండిలో 4-5 బండ్ల బండి ఉండే, జ్యూస్ బండి, అవి ఇవి అన్ని పంచర్ షాపులు అన్ని ఉండే ఇక్కడ. ఇప్పుడైతే ఈ డబ్బాలు తీసేసి కోమటిరెడ్డి సార్ షెడ్ వేసి ఇస్తా అని చెప్పిండు. అంటే మీకు ఇప్పుడు ఇక్కడ డబ్బాలు పెట్టడంతో నష్టమా లాభమా అసలు మీరు ఏ విధంగా భావిస్తారు? ఆ డబ్బాలతో అయితే మనకేం రాదన్న. ఆ డబ్బాలు అయితే చిన్నగా ఉన్నాయి. అయితే అందుకోసం కోమటిరెడ్డి సార్ చెప్తే ఆయన ఏమో డబ్బాలు తీసేసి అవును ఆ డబ్బాలో రాదు, మీకు సెట్ కాదు, నేను మంచిగా షెడ్ వేసి ఇస్తా అని చెప్పిండు. కానీ ఇప్పుడు దానికైతే ఏం లేదు. అంటే ఈ డబ్బాలు మీకు అందరికా లేకపోతే ఓన్లీ టెండర్ వైజ్ గా నడిచేదా? అసలు ఏ విధంగా నడిచేది ఈ డబ్బాల వ్యాపారం అనేది? ఇక్కడ ఎంత మంది ఉన్నారో ఇప్పుడు షాప్ కటింగ్ ముందు చేసిర్రు, పేర్లు రాసుకొని పోయిర్రు. అప్పుడు పేర్లు రాసుకోపోయి మళ్ళీ డబ్బాలు వేసిన తర్వాత ఎవరికి కావాలో అందరికి ఇచ్చిర్రు ఆ డబ్బాలు. ఇక్కడ ఎంత మంది ఉన్నారు అంత మందికి ఇచ్చిర్రు. ఇంకా కొందరికి రాలే, ఇంకా డబ్బాలు తక్కువ ఉన్నాయని కొందరికి రాలే. రాని వారి పరిస్థితి ఏంటి మరి? ఇంకా వాళ్ళు చేసి ఇస్తాం మీకు వేరే దగ్గర అయినా చేస్తామని చెప్పిర్రు. ఇంకా అది గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. ఇంకా దానికి ఏం పరిష్కారం? అంటే ఈ డబ్బాలకు గతంలో కేటాయించినప్పుడు ఏమైనా అడ్వాన్స్ గానీ లేకపోతే నెలకు ఇంత కిరాయి చొప్పున మరి ఏమైనా తెలియజేయడం జరిగిందా మీకు? ఇట్లా అది చెప్తా అన్నారు, రెంట్ అనేది ఉంటది, అడ్వాన్స్ అనేది ఉంటది, మేము మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చినప్పుడు తీసుకోండి, మేము అన్ని చెప్తామని చెప్పారు వాళ్ళు. మీరు ఇప్పుడు కోరుకునేది ఏంది ఇక్కడ ప్రస్తుతం? ఇక్కడ వ్యాపారాలు కొనసాగాలంటే మీరు రోడ్డు మీది వ్యాపారాలు, మీకు చిరు వ్యాపారాలు మీవి, అదే మీరు ఇబ్బంది పడుతున్నట్టు సమస్యలు ఏంటి అసలు? ప్రాధాన్యంగా చూసుకుంటే ఇక్కడ మీరు ఎలాంటి సమస్యలతో ఇక్కడ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు? ఇంకా ఏం లే, ఇంతకు ముందు అంటే మనకు మంచిగా షాపులు ఉండే, అన్ని ఉండే. ఇప్పుడు ఎంత తీసేసింది కాబట్టి మనం రోజు నేర్చుకోపోవాలి, తీసుకురావాలి, చాలా కష్టం అవుతుంది మాకు అయితే ఇక్కడ. ఒకవేళ మీకు ఆ డబ్బాలు కేటాయించినట్లయితే, ఉచితంగానే మీకు ఆ డబ్బాలు ఒకవేళ కేటాయించినట్లయితే మీకు ఆ డబ్బాలు సరిపోయే పరిస్థితి ఉందా మీకు? ఆ డబ్బాలు అయితే సరిపోదన్న. ఈ డబ్బాలు ఆ పండ్లు వేడికి ఆ పండ్లు మొత్తం ఖరాబ్ అవుతాయి. ఏం పనికి అయితే మన పండ్ల వ్యాపారంకి అయితే పనికి రాదు. అది ఏదైనా చిన్న వ్యాపారాలు, పాన్ డబ్బాలు, ఇట్లా మొబైల్ షాప్, రీఛార్జ్ పాయింట్ లాగా అయితే పనికి వస్తాయి. అది మనకైతే దానికి పనికి రాదు ఆ డబ్బాలు. చూసారు కదండి, ఇప్పుడు మనం వీధి వ్యాపారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసాము. వారు కోరుకునేది కూడా ఒకటేనండి. ఇక్కడ ఉన్నటువంటి మేము గతంలో 20 సంవత్సరాలు, సుమారు 20 నుంచి 25 సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. మా పుట్టగొట్టి కోసం మేము ఇక్కడ వ్యాపారం చేసుకున్న సమయంలో ఇక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వచ్చేసి మాకు ఈ డబ్బాలు అనేది కేటాయించడం జరిగింది. ఆ తర్వాత మాకు నెలకు 5,000 నుంచి సుమారు 6,000 మధ్యలో కిరాయి అనేది కేటాయించడం జరిగింది. మాకు వద్దు ఆ కిరాయి అని చెప్పేసి మేము వేరే ప్రాంతాలకు వెళ్ళి వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. కొందరు మరికొందరు ఇక్కడనే ఉండి వ్యాపారం చేసుకోవడం జరుగుతుంది. కావున వాళ్ళు ఇబ్బంది పరిస్థితికి గురవుతున్న విధానం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనకు డబ్బాలు అనేది మాకు ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ డబ్బాలు తీసేసి మాకు ఇక్కడ షెడ్ అనేది ఏర్పాటు చేసేసి మేము ఎలాంటి కిరాయిలు లేకుండా, ఎలాంటి పన్ను లేకుండా మేము వీధి వ్యాపారాలు చేసుకునే వాళ్ళం. ఆ రోజు అంతా చేసుకున్నటువంటి కూలి మొత్తం కూడా, గిరాకీ మొత్తం కూడా మేము మున్సిపాలిటీకి చెల్లాయిస్తే మేము ఎలా బతకడం, మా జీవన ఎలా సాగించాలని చెప్పేసి వాళ్ళు తెలియజేయడం జరుగుతుంది. కావున దీని పట్ల మున్సిపాలిటీ అధికారులు కావచ్చు, మంత్రి గారు కావచ్చు చొరవ తీసుకొని ఈ వీధి ఏదైతే షాపులు కేటాయించడం జరిగిందో టిఆర్ఎస్ గవర్నమెంట్ లో, ఆ షాపులు అనేది తొలగించేసి ఇక్కడ వాళ్ళకు షెడ్ కేటాయించవలసిందిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కోరడం జరుగుతుంది. అయితే గతంలో అక్కడి వీధి వ్యాపారాల నుంచి రోజుకు 50 రూపాయలు చొప్పున నెలకు 1,500 రూపాయలు మున్సిపాలిటీకి ఆదాయంగా వచ్చేది. దాని స్థానంలో గత అధికారులు డబ్బాలు ఏర్పాటు చేసి నెలకు 5,000 రూపాయలు అద్దె వసూలు ద్వారా ఆదాయం పెంచుకోవాలని చూశారు. దీంతో అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు అధికారుల నిర్ణయం పట్ల అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక అక్కడున్న డబ్బాలను అలాగే ఉంచడంతో ఇటు ప్రజలకు అటు మున్సిపాలిటీకి ఉపయోగకరంగా లేకుండా పోయాయి. ప్రజల సమస్యల పట్ల మున్సిపాలిటీ అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మంత్రి కోమటిరెడ్డిని ఆశ్రయించి మాకు ఆ డబ్బాలు ఉపయోగకరంగా లేవు, సుమారు 5,000 అద్దె కట్టలేని పరిస్థితి, తక్కువ అద్దెతో కేటాయించండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులకు షెడ్ ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి కోమటిరెడ్డిని కోరారు. వీధి వ్యాపారులకు కూడా ఇంకొన్నాళ్లు రోడ్ల మీదనే వ్యాపారాలు చేసుకునే పరిస్థితి ఏర్పడింది.